డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాల మీద సుమారుగా 4 నెలల నుంచి వైఎస్ఆర్సీపీ ఆ బాధితుల తరఫున పోరాటం కూడా చేస్తూ ఉంది. ప్రధానంగా అర్థం కాని విషయం ఏంటంటే, మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు బాధితులు ఎవరు ముందుకు రాలేదు కదా అని. వారు కనుక కళ్ళు పెట్టి చూస్తే అర్థమవుతుంది మా దీక్షల్లో ఎంతమంది వచ్చినారు, ఎంతమంది కోర్టులను అప్రోచ్ అయినారు, ఎంతమంది వీరు పెట్టినటువంటి గ్రీవెన్సెస్కి అప్లై చేసుకున్నారన్న విషయం. వైఎస్ఆర్సీపీ మొదట్లో ఎక్కడ కూడా రెస్పాండ్ కాలే, చాలా కాలం వెయిట్ చేసింది. సుమారుగా 30,000 మంది స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అప్రోచ్ అయినారు. వారికంతా కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని. సుమారుగా 13 మంది వారికి జరిగినటువంటి అన్యాయాలను సాక్ష్యాలతో సహా గ్రీవెన్సెస్కి అప్లై చేస్తున్నారు. అందులో కూడా శక్తి ఉన్నటువంటి కొంతమంది సుమారుగా 400 మంది దాకా హైకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళు చాలామంది కూడా ఆర్డర్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అసలు మొట్టమొదటి నుంచి దీంట్లో ఈ విధానమే కరెక్ట్ కాదు, ఈ జీవోలు తెచ్చినటువంటి విధానం కరెక్ట్ కాదు, ఈ రిక్రూట్మెంట్ కరెక్ట్ కాదు అని చెప్పి మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నప్పటికీ సరైనటువంటి సాక్ష్యాలన్నింటినీ తీసుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం కానీ మాట్లాడడం కూడా జరిగింది. అయితే మీ అందరికీ కూడా ఇప్పటికి కూడా అర్థమై ఉంటుంది, మొట్టమొదటిగా పేపర్ లీకేజ్. నవీన్ అనే వ్యక్తి పేపర్ టైపింగ్కి సంబంధించి ఎస్సీఆర్టీలో, అంటే ఎస్సీఆర్టీ అనేది క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్కి సంబంధించి టైపింగ్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. అందులో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి నవీన్కి ఫస్ట్ ర్యాంక్ రావడం, అతని ద్వారా అనేక మందికి ఆ పేపర్ సర్క్యులేట్ అయిందని, అదేవిధంగా కొంతమంది 15 లక్షల రూపాయలు 13 లక్షల రూపాయలకి టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డైరెక్ట్గా వాట్సాప్ కాల్ రికార్డింగ్స్ బయట రావడం, ఇవన్నీ చూసిన తర్వాత అన్ని సాక్ష్యాలతో సహా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అనేక సార్లు అటు స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళడం కానీ, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ వీరందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, గవర్నర్ గారికి ఇవ్వడం కానీ, కోర్టులను అప్రోచ్ కావడం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి పోరాటాలు వైఎస్ఆర్సీపీ కానీ బాధితుల తరపున నిలబడి చేస్తూ ఉంది. అయితే మీరు ఒకసారి ఆలోచించండి, గతంలో అనేక ప్రభుత్వాలు చిన్న చిన్న ఆరోపణలు వస్తే కూడా ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని మీద తీవ్రతను బట్టి సిబిఐ ఎంక్వైరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వాలు అనేకమైనటువంటి సందర్భాల్లో ఆ పారదర్శకంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈరోజు డిఎస్సికి సంబంధించి మీకు క్లియర్ కట్గా నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఏదైతే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో పనిచేస్తూ ఉన్నాడో ఆ అబ్బాయికి ఏకంగా ఫస్ట్ ర్యాంక్ రావడం ఒక సబ్జెక్టులో, ఇంకొక డిఫరెంట్ సబ్జెక్టులో కూడా 6th ర్యాంక్ రావడం, ఇలాంటి పరిస్థితుల్లో ఆ అప్లోడ్ ద్వారా ఎంతమందికి సర్క్యులేట్ అయింది, ఎన్ని కోచింగ్ సెంటర్లకు అప్లోడ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినారు అనే కనీసం దర్యాప్తు చేయరా? అదేవిధంగా వాట్సాప్ కాల్ కూడా బయట వచ్చిన తర్వాత, రికార్డింగ్స్ బయట వచ్చిన తర్వాత దాని మీద సంబంధించి ఏదో సోషల్ మీడియా కేసు ఒకటి పెట్టినారే కానీ కనీసం అది ఎవరు మాట్లాడినారు, దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయినారు, ఎంతమంది ఉద్యోగాలు అమ్ముకున్నారు అనే విషయాన్ని కనీసం ఎంక్వైరీ చేయరా? కనీసం దానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో కూడా ఈ రోజు కూడా ఒక అనామక వ్యక్తి ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా దాని మీద ఒక చిన్న సోషల్ మీడియా కేసుగానే దాన్ని గుర్తించి పక్కన పెట్టినారే కానీ మీరు కనీసమైనటువంటి దర్యాప్తు చేస్తుంటే ఈరోజు డిఎస్సికి కానీ మిగతా నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ అందరికీ కూడా ఒక హోప్ ఉండేది. ప్రభుత్వం మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఇదిగో ఈ విధంగా జరిగినప్పుడు వారు స్పందిస్తూ ఉన్నారు, సరైనటువంటి విధానంలో ఈ ప్రభుత్వం వెళ్తుందనే అభిప్రాయం అందరిలో కూడా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మీరు కనీసం అంటే మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అడుగుతా ఉన్నాం? రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించినటువంటి మీరు మీ ఆధీనంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కనుక చేస్తే సరైనటువంటి రిజల్ట్ రాదు. పైపెచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నది ముఖ్యమంత్రి గారి కొడుకు, షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ కాబట్టి ఆయన కన్సర్న్ మినిస్టర్గా ఉన్నప్పుడు సరైనటువంటి దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల మీద నమ్మకం లేదు కాబట్టి తప్పకుండా కూడా కనీసం సిబిఐ ఎంక్వైరీ కనుక వేయగలిగితేనే నిజాలు తెలుస్తాయన్నది వైఎస్ఆర్సీపీ వాదన. ఈరోజు సుమారుగా 3 లక్షల మందికి పైగా డిఎస్సిలో ఏదైతే అభాగ్యులుగా నిలబడినారో రోడ్డు మీద వారందరి అభిప్రాయం కూడా. మరి మీరు ఎందుకు ఆలోచించట్లా? కనీసం ఈ జరిగినప్పుడు ఇదిగో మేము ఈ ఎంక్వైరీ చేసినాం, ఈ రిపోర్ట్ మాకు వచ్చిందని చెప్పకుండా మీరు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీనో ఒక కమిషనర్నో లేకుంటే మా నారాయణ గారు లాంటి వాళ్ళనో మీరు ముందుకు పెట్టి వారి దగ్గర క్లీన్ చిట్ ఇప్పించేసుకొని మేము సరిగ్గా చేస్తామని మీరే శభాష్ అని చెప్పి అనుకుంటే సరిపోతుందా? ఈరోజు ఎక్కడైనా కూడా మీరు చూడండి, ఒక సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కొన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి ఇన్ని రోజుల పాటు దీక్షలు చేయడం కానీ ర్యాలీలు చేయడం కానీ ఎక్కడైనా కూడా ఏ టైంలో కూడా జరగల. మరి ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇన్ని సాక్ష్యాలు మేము కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు మీరు ఎందుకు కనీసం ఒక ఎంక్వైరీ లాంటిది వేసి ఇదిగో ఈ విధంగా మీరు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ కాదు, ఇది జరిగింది, ఇది వాస్తవం,
ఇదిగో అతని ఫోన్ రికార్డ్స్ అన్ని కూడా మేము తీసుకున్నాము, అతని బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసినాము, వాటిని వెరిఫై చేస్తే ఈ విధంగా తేలింది అనే విషయాన్ని కనీసం మీరు ఈ రోజు కూడా చెప్పట్లే. అదేమంటే ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 2 అధికారులు మాత్రమే అక్కడ మానిటర్ చేస్తున్నారన్నారు. ఆ క్వశ్చన్స్ అన్నింటిని ఎవరు టైప్ చేస్తారు? ఆ టైపింగ్ సెక్షన్ వాళ్ళే కదా, డేటా ఎంట్రీ ఆపరేటర్లే కదా చేయాలా. ఆ డేటా ఎంట్రీ ఆపరేటర్కే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది కదా మేము అడిగేది. అప్లోడ్ అన్న గమనున్నాడా? అందరికీ చెప్పినట్టు కదా. ఇదే కదా మేము అడుగుతా ఉన్నాము. అందరితో ఆగిందా? మదనపల్లిలో జరిగింది కదా ఎపిసోడ్, మీ దృష్టికి వచ్చింది కదా. మదనపల్లిలో ఎవరైతే ట్రాన్స్లేటర్ ఉన్నారో ఆ ట్రాన్స్లేటర్ ఆ సబ్జెక్ట్ ఆ కన్సర్న్ లాంగ్వేజ్కి సంబంధించి ఆయన బంధువుల్లో ఉండే ఒకే ఫ్యామిలీలో 3కి టాప్ ర్యాంక్స్ రావడం, ఏకంగా ఒక అతనికైతే 90కి పైగా మార్కులు రావడం. అదేవిధంగా ఒంగోలులో ఉన్న కోచింగ్ సెంటర్ కానీ కృష్ణా జిల్లాలో ఉన్న కోచింగ్ సెంటర్ కానీ వాళ్ళకు మార్క్ టెస్టులు పెడితే అందులో నుంచి సుమారుగా 80% పైగా ప్రశ్నలు రావడం, ఏకంగా ఒక్కొక్కరికి 90 మార్కులకు పైగా రావడం, ఒక కుటుంబంలో 3-4 ఉంటే వాళ్ళందరికీ ఉద్యోగాలు రావడం. సో ఇట్లాంటి వ్యవస్థ ఇటువంటి విధంగా ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు జరగలే. ఇవన్నీ కూడా తీసి పక్కన పెడితే ఎప్పుడైనా కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏ ప్రోటోకాల్ ఫాలో అవుతారు? ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు, తర్వాత రిజర్వేషన్స్ అవన్నీ కూడా క్రోడీకరించి ఒక సెలక్షన్ లిస్ట్ అన్నది పెట్టి తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి వారందరికీ కూడా అపాయింట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు దాకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ అన్ని దగ్గరలో కూడా జరిగేటువంటి ప్రాసెస్. అయితే మీరు దానికి భిన్నంగా ఏం చేస్తున్నారు? కనీసం మెరిట్ లిస్ట్ వేసినారు, దాన్ని తీసేసి మళ్ళీ ఇంకొక మెరిట్ లిస్ట్ని పెట్టినారు. సార్ దాన్ని కూడా తీసేద్దాం, కనీసం మీరు సెలక్షన్ లిస్ట్ వేయకుండా ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా జరగనటువంటి విధానం ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్గా మీరు మెసేజెస్ పంపించి ఆ మెసేజెస్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 1:1లో పిలిపించి వారిలో కూడా కొంతమందికి మీరు తొలగించి 1:1 వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళలో కొంతమందిని పక్కన పెట్టి మీకు కావాల్సినటువంటి స్పోర్ట్స్ కోటానో లేకపోతే ఇంకొక కోటానో తీసుకొచ్చి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి వీరందరికీ కూడా వీళ్ళు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారందరినీ కూడా పక్కన పెట్టి ఫ్రెష్గా అప్పుడు మీరు సెలక్షన్ లిస్ట్ని రిలీజ్ చేస్తున్నారు. ఎప్పుడైనా జరిగిందా ఈ పని? ఎప్పుడైనా ఏ ఎగ్జామ్లోనైనా కూడా ఏ రిక్రూట్మెంట్కి సంబంధించి అయినా కూడా ఇటువంటి విధానం ఎప్పుడైనా జరిగిందా? సెలక్షన్ లిస్ట్ వేయకుండా ఈ విధంగా జరిగిందా? మీకు పని అంతా అయిన తర్వాత అప్పుడు సెలక్షన్ లిస్ట్ వేయడం. దీనికి సంబంధించి 2 దొంగ జీవోలు తీసుకురావడం. ఆ దొంగ జీవోల్లో రాష్ట్రంలో పాపులర్ అయినటువంటి క్రికెట్ గేమ్స్ లాంటి వాటన్నిటిని కూడా పూల్ బిలో పెట్టడం. బిలో పెట్టినందువల్ల ఏమైంది? ఒక్కరికి కూడా రాకుండా వాటిల్లో క్రికెట్కి అయితే ఒక్కటికి వచ్చింది. ఊరు పేరు లేని గేమ్స్ అన్నింటినీ తీసుకొని పూల్ ఏలో పెట్టుకోవడం. అవన్నీ కూడా మీ అసోసియేషన్స్ మీ ఫెడరేషన్స్ వాళ్ళకి ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటే ఆ ఫేక్ సర్టిఫికేట్స్ ఎంత దారుణం అంటే తప్పు చేసేవాడనే నిజాయితీగా కరెక్ట్గా పెట్టుకోగలగాలి. అక్కడ కూడా తప్పులే, భయంకరమైనటువంటి తప్పులు. వాటిని బట్టి మీరు మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు జరగలేదు. కాబట్టి దీని మీద కనీసం ఏదో మీరు ఒక్కసారి చూడండి, సిగ్గుపడాలా ప్రభుత్వం. కనీసం ఒక విచారణ చేసి ఇదిగో మేము ఇది చేస్తున్నామని అనేది కూడా ఈ రోజుకి చెప్పకుండా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొని వచ్చి కర్నూలులో మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారంటే ఒక గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి? ఒక అలిగేషన్ వచ్చిన తర్వాత ఆ అలిగేషన్ మీద ఒక ఎంక్వైరీ చేసి రిపోర్ట్ని బయటపెట్టి ప్రతిపక్షాలు నోర్లు మూయిస్తే అది అర్థం ఉంటుంది. అలా కాకుండా ప్రజల్ని రెచ్చగొట్టి వారి దగ్గర కార్యక్రమాలు చేయించే వ్యవస్థ ఎక్కడన్నా ప్రభుత్వాలలో ఎక్కడన్నా జరిగిందా? ఎప్పుడన్నా జరిగిందా? మీరు టీచర్లను తీసుకొని వచ్చి ఎందుకు కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు? ఉద్యోగాలు వచ్చినాయని వారందరికీ మేము చెప్పినామా? ఆ ఉద్యోగాలు తీసేస్తామని కానీ డిఎస్సీని రద్దు చేయమని కానీ మేము ఎప్పుడన్నా అడుగుతున్నామా? మేము అడిగింది సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఎవరైతే తప్పులు చేసినారో వాళ్ళని శిక్షించండి, ఎవరైతే అన్యాయం కాబడినారో వారందరికీ కూడా ఏదో ఒక విధంగా పోస్టులని క్రియేట్ చేసి వారందరికీ న్యాయం చేయాలన్నది మా డిమాండ్. ఒకవేళ కనుక తప్పు జరుగుంటే ఎవరైనా అక్రమ మార్గంలో కనుక డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి వచ్చుంటే మాత్రం వారిని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. దాన్ని మీరు కాదంటారా? అక్రమంగా కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే వారిని పక్కన పెట్టబడలేదా? అది మాత్రమే చేయాలా. అంతేగాని నిజాయితీగా పరీక్ష రాసి సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ మేము చెప్పినమ్మా ఎవరైనా చెప్పున్నారా? మీరు వాళ్ళని రెచ్చగొట్టి ఆ టీచర్లను రెచ్చగొట్టి కర్నూలులో కార్యక్రమం పెట్టిస్తారు, వైఎస్ఆర్సీపీని తిట్టిస్తారు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా చేసిందా ఉద్యమం అట్లా? ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఇన్ని లక్షల మంది మాట్లాడుతున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ చేయకుండా ఇంకొకరిని రెచ్చగొట్టి విచారణ లేకుండా మీరు విచారణతో మీరు ప్రూఫ్ చేసుకోవాలా, మీ నిజాయితీని ప్రూఫ్ చేసుకోవాలా. విద్యాశాఖ మంత్రిని కూడా ఎందుకు రాజీనామా చేయమని అడుగుతా ఉన్నాం? మీరు కన్సర్న్ మినిస్టర్ కాబట్టి అక్కడ కనుక ఎంక్వైరీ జరిగితే మీరు దాన్ని ప్రభావితం చేస్తారు కాబట్టి మీరు ఇంకొక శాఖ తీసుకోండి, కావాలంటే విద్యాశాఖకు రాజీనామా చేసి. విద్యాశాఖలో ఉండడానికి మీరు అనర్హులు, మీరు ఉండకూడదు. ఉన్నప్పుడు పారదర్శకంగా జరగదు. అక్కడ ఇప్పటికే ట్యాంపర్ చేసినారు కదా. మేము ఏదైతే జూన్ 4వ తారీఖున మీరు రిలీజ్ చేసినటువంటి వెబ్సైట్లో నుంచి సర్టిఫికేట్స్ బయటపెట్టి ఫేక్ సర్టిఫికేట్స్ కానీ ఏదైతే తప్పులు ఉన్నాయో వాటన్నిటి కూడా మేము బయటపెట్టిన తర్వాత మీరు ఆ తర్వాత కాలంలో మీరేం చేస్తున్నారు? అదే వెబ్సైట్ని ట్యాంపర్ చేసి ఆ సర్టిఫికేట్స్ బదులు మళ్ళీ మార్చి వేరే సర్టిఫికేట్స్ని తీసుకొచ్చి దాంట్లో పెట్టినారు. మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టే కదా పెట్టగలిగినారు అవన్నీ కూడా. కాబట్టి మీరు ప్రభావితం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆ శాఖలో ఉండడానికి అనర్హులు అన్నది ఈరోజు వైఎస్ఆర్సీపీ వాదన. మీరు ఎందుకు ఎంక్వైరీ చేయొచ్చట్లా? ఇప్పుడు చెప్పండి. పైచు మా మీద కేసులు పెడుతున్నారు, ఇంకోటి చేస్తున్నారు. ఆ కేసులకు ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. వీటన్నిటికి సంబంధించి నెల్లూరు జిల్లాలో
మా జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ అలానే మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ పార్టిసిపేషన్తో చాలా చక్కగా కార్యక్రమాలు జరగడం కానీ దీంట్లో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.